ఆపరేషన్ మహాదేవ్ పహల్గాం దాడికి పాల్పడిన టెర్రరిస్టులను లేపేసిన మిషన్ పేరు. అమాయకులను ఊచకోత కోసిన ఈ ఉగ్రవాదులను ఖచ్చితంగా 3 నెలలు తిరిగేసరికి భద్రతా దళాలు ఎలా మట్టుబెట్టాయి? ఏప్రిల్ 22 నుంచి తప్పించుకున్న ఈ ఉగ్రవాదులను మన ఫోర్సెస్ ఎలా ట్రాక్ చేయగలిగాయి? ఓ చిన్న రేడియో పరికరం వారిని ఎలా పట్టించింది? మన భద్రతా దళాలు వారిని మిస్ కాకుండా ఎలా మట్టుబెట్టాయి? పహల్గాం దాడి చేసిన టెర్రరిస్టులను అంత ఖచ్చితంగా సైన్యం ఎలా మట్టుబెట్టింది? ఎన్కౌంటర్ సోమవారమే జరిగిన మంగళవారం మాత్రమే సభలో ఎందుకు ప్రకటించారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే భారత సైన్యం ఎంత పగడ్బందీగా ఉగ్రవాదులను మట్టుబెట్టిందో తెలుసుకోవాలి. పహల్గాంలో ఉగ్రదాడి చేసిన తర్వాత టెర్రరిస్టులు మన భద్రతా దళాలకు స్లిప్ ఇస్తూ పారిపోతున్నారు. కానీ మన సైన్యం ఎక్కడా పట్టు సడలకుండా హంట్ సాగించింది. ఆ క్రమంలోనే ఆపరేషన్ మహదేవ్ దచ్చిగాం అడవుల వైపు సాగింది. శ్రీనగర్ సమీపంలోని దచ్చిగాం అడవుల్లో ఉన్న మహదేవ్ పర్వతం పేరునే ఈ ఆపరేషన్ కు సూచించారు. టెర్రరిస్టులు మహదేవ్ పర్వతం సమీపం అడవిలోని గుట్టల మధ్య నక్కినట్టు భద్రతా దళాలకు తెలిసింది. ఇక్కడే మన భద్రతా బలగాలు భౌతిక నిఘాతో పాటు ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ కూడా కొనసాగించాయి. జూలై ప్రారంభంలో ఈ అడవుల్లో చైనా మేడ్ ఎన్క్రిప్టెడ్ రేడియో కమ్యూనికేషన్ చురుకుగా ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఖచ్చితంగా ఈ అడవుల్లోనే ఉన్నట్టు నిర్ధారణకు వచ్చాయి. అయితే ఈ పర్వతం 13,000 అడుగుల ఎత్తుతో ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్టు తెలియగా సైన్యం వెంటనే అప్రమత్తమైంది. ఎల్ఈటీ ఎన్క్రిప్టెడ్ సందేశాల కోసం వాడుతున్న చైనీస్ రేడియో యాక్టివేషన్ అవగానే కూంబింగ్ మరింత ముమ్మరం చేసింది. సాధారణంగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ 2016 నుంచి WYSMS అనే చైనా రేడియో వ్యవస్థను కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తోంది. ఈ తరహా సిగ్నల్స్ ని భద్రతా బలగాలు ట్రాక్ చేశాయి. హార్వాన్ ప్రాంతంలోని ముల్నార్ అడవుల దిశగా దూసుకుపోయారు. అలా జూలై 27న చిమ్మ చీకటిలో అర్ధరాత్రి 2 గంటలకు మళ్లీ చైనా కమ్యూనికేషన్ సెట్ T-82 యాక్టివేట్ కావడం గుర్తించారు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు వాడిన తరహా సెట్ ఇదే అని నిర్ధారించుకోవడంతో వేరే అనుమానాలేం పెట్టుకోకుండా మన బలగాలు లొకేషన్ ట్రాక్ చేశాయి. అది దాచిగాం నేషనల్ పార్క్ చూపించగా ఎన్కౌంటర్ కి సిద్ధమయ్యారు. సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ముఖ్యంగా సోమవారం ఉదయం 8 గంటలకే దళాలు డ్రోన్ ద్వారా చిక్కటి అడవి ప్రాంతంలో వెతుకులాట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ముష్కరుల జాడ బట్టబయలైంది. అయితే ఇక్కడ భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాయి. ఉగ్రవాదులున్నటువంటి మహదేవ్ కొండలకు వెళ్లే వచ్చే 8 కిలోమీటర్ల దారిని దిగ్బంధం చేశారు. భద్రత పెంచారు. పొరపాటున ఈ టెర్రరిస్టులు తప్పించుకున్నా అసలు ఈ ఏరియా దాటి వెళ్లకుండా ఉండాలనేది సెక్యూరిటీ ఫోర్సుల వ్యూహం. అంతేకాదు, టెర్రరిస్టులు అసలు ఇక్కడకు చొరబడటానికి అండర్ గ్రౌండ్ సీక్రెట్ టన్నెల్స్ ని గుర్తించారు. వీటిని ముందుగానే నీటితో నింపేయడంతో ఇక ఉగ్రవాదులకు ఆ దారిలో వెళ్లే వీలే లేకుండా చేశారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని అప్పుడు మన బలగాలు రంగంలోకి దిగాయి. అలా సోమవారం ఉదయం 9:30 గంటలకు స్టేట్ రైఫిల్స్, పారామిలిటరీతో మహదేవ్ హిల్స్ వైపు వెళ్లారు. ఉదయం 10 గంటల సమయంలో పారా కమాండోలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించారు. అటవీ ప్రాంతం చిక్కగా ఉండడం, మొత్తం చెట్లతో నిండుగా ఉండడంతో వారంతా పొజిషన్ తీసుకునేసరికి 11 గంటలైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫైరింగ్ మొదలు పెట్టాయి. తొలి రౌండ్స్ లోనే ఉగ్రవాదులకు బుల్లెట్లు తగిలి 2 ప్రాణాలు కోల్పోయారు. 11:45 ఓ ముష్కరుడు తప్పించుకునేందుకు యత్నించగా మళ్లీ కాల్పులు జరిపారు. చివరకు అతడిని కూడా పైకి పంపించేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల రేడియస్ లో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 12:45 ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు. చచ్చిన ఉగ్రవాదులను పోల్చేందుకు ఇక్కడి సంచార జాతుల వారిని ఐడెంటిఫై చేయించారు సైనికులు. అంతేకాదు, ఎన్కౌంటర్ చేసిన ప్రదేశం నుంచి అమెరికన్ మేడ్ M4 కార్బైన్స్, AK-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రానేడ్లు, భారీ సంఖ్యలో తూటాలు, ఆల్టా సెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడే పహల్గాంలో తూటాలు వాడిన తర్వాత వీటిని అస్సలు వాడలేదనేది కూడా భద్రతా దళాలు గుర్తించాయి. ఈ దాడి తర్వాత మరో ప్లాన్ కూడా ఈ ఉగ్రవాదులు చేసినట్లు అనుమానాలైతే ఉన్నాయి. కానీ మొత్తం మటాష్ కావడంతో పహల్గాం దాడికి సరైన ముగింపు దొరికినట్లయింది. ఇక్కడితో కథ అయిపోలేదు. ఈ రికవర్ చేసుకున్న ఆయుధాలను ప్రత్యేకమైన విమానంలో చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేశారు. ఈ గన్ల నుంచి బుల్లెట్లు ఫైర్ చేసి ఖాళీ బుల్లెట్ కేసింగ్లను పహల్గాం బైసరన్ వ్యాలీ నుంచి రికవర్ చేసిన బుల్లెట్ కేసింగ్లను పోల్చి చూశారు. 2 ఒకటే అని 99% నిర్ధారణ అయ్యాయి.
ఈ నిర్ధారణ అంతా అయిన తర్వాతే హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో పహల్గాం దాడి చేసిన టెర్రరిస్టుల ఎన్కౌంటర్ ని కన్ఫర్మ్ చేశారు. అలా టెర్రరిస్టుల జాడ కనుక్కున్న 3 గంటల్లోపే యమపురికి పంపించిన అన్ని రకాల ఆధారాలతో నిర్ధారించుకున్న తర్వాతే సభలో పహల్గాం దాడి ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ప్రకటన చేశారు.